తిరుమల శ్రీవారి ఆలయంలో అనూహ్య ఘటన జరిగింది. అనివార ఆస్థానం సందర్భంగా శ్రీరంగం మఠం మేనేజర్ రాజారెడ్డి అనుమతి లేకుండానే ఆలయంలోకి ప్రవేశించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అనివార ఆస్థానం రోజున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి రమేష్, కమిషనర్ విజయ్, పెదజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తదితరులు మహాద్వారం గుండా ఆలయంలోకి వెళ్లారు. పట్టు వస్త్రాలు తీసుకెళ్లేందుకు టీటీడీ కేవలం 10 మందికి మాత్రమే మహాద్వారం ప్రవేశ పాసులు జారీ చేసింది. అయితే ఈ 10 మంది జాబితాలో శ్రీరంగం మఠం మేనేజర్ రాజారెడ్డి పేరు లేకపోయినా ఆయన ఆలయంలోకి ప్రవేశించారు. వైకుంఠం ద్వారా సుమారు 60 మందికి దర్శనం కేటాయించినప్పటికీ మహాద్వారం గుండా అనుమతి లేకుండా లోపలికి వెళ్లడం విజిలెన్స్ నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. ఇదే అంశంపై పూర్తి వివరాల్ని మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్. రైట్ చందు, మొత్తం మీద ఏదైతే నిన్న తిరుమల శ్రీవారి ఆలయంలోకి ఇటు విజిలెన్స్ ఇటు టీటీడీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక శ్రీరంగం మఠానికి సంబంధించినటువంటి ఒక మేనేజర్ శ్రీవారి ఆలయం మహద్వార ప్రవేశం చేశారు. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైనా మఠం నుంచి కావచ్చు, ముఖ్యంగా ఏదైనా పెద్ద జీఆర్ మఠం సంబంధించి కావచ్చు, ముఖ్యంగా పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో కేవలం కొంతమందికి మాత్రమే ఆలయ ప్రవేశం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ముందుగానే పాసులు కేటాయిస్తారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే మామూలుగా మహాద్వార ప్రవేశం ఎవరెవరికి ఉంటుందంటే మామూలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇటు ఏదైతే రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఇటు గవర్నర్, ఇటు రాష్ట్రపతి, ప్రధానమంత్రి వీళ్ళకి మాత్రమే ఆలయ మహాద్వార ప్రవేశం ఉంటుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే పూర్తిగా ఈ శ్రీరంగం మఠంకి సంబంధించినటువంటి వ్యక్తి పూర్తిగా వ్యతిరేకంగా అతను ఏమాత్రం అతని దగ్గర పాసులు లేకపోయినప్పటికీ శ్రీవారి ఆలయ ప్రవేశం అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ శ్రీరంగం మఠానికి సంబంధించిన చూసినట్లయితే శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం నుంచి నిన్న ఆనివారి ఆస్థానం సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రమేష్, ఇటు ఆ రాష్ట్ర దేవాదాయ కమిషనర్ వినయ్తో పాటు వారి కుటుంబ సభ్యులు మొత్తం సుమారు 10 మంది వచ్చేందుకే 8 మంది పెద్దలు, 2 పిల్లలతో కలిపి ఆ 10 మందికి పాసులు అయితే కేటాయించారు మహాద్వారం నుంచి. మరోవైపు ఆ శ్రీరంగం మఠం నుంచి సంబంధించి దర్శనాలకు సంబంధించి సుమారు 60 మందికి వైకుంఠం నుంచి కూడా దర్శనం కల్పించిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ఈ మహాద్వార ప్రవేశం చేసినటువంటి మేనేజర్కి ఎటువంటి పాసు లేని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆయనకి పాసు లేకుండా పూర్తిగా అతనికి ఏమాత్రము అనుమతి లేకపోయినా అక్కడ వాళ్ళు తీసుకువెళ్ళేటువంటి వస్త్రాలకు సంబంధించినటువంటి ఒక బుట్టను తల మీద పెట్టుకొని తను కూడా లోపలికి వెళ్ళొచ్చు అనే విధంగా అతను వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యం పూర్తిగా బయటపడిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి సంబంధించి చూసుకున్నట్టయితే మొదట అందరినీ నిలిపేసే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ దేవాదాయ శాఖ మంత్రి రావడంతో ఎవరు వెళ్తున్నారు, కనీసం వాళ్ళ దగ్గర పాసులు ఉన్నాయా లేదా అని కూడా అక్కడ చూడని పరిస్థితి అయితే ఉంది. అక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే పెద్ద జీఆర్ మఠానికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఏదైనా శ్రీవారి ఆలయ ప్రవేశం చేయాలంటే వాళ్ళు ముందుండి వీళ్ళకి అనుమతి ఉంది అని చెప్పి అక్కడ ఉండి లోపలికి పంపించాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఎవరూ లేకపోవడం, అంటే ఉదయం పూట శ్రీవారి ఆలయంలోకి ప్రవేశం చేయాలంటే పెద్ద జీఆర్ మఠం నుంచి చాలామందికి, అంటే సాత్మోరా ఇటు ఉంటుంది. ఆ నేపథ్యంలోనూ మొదటి హారతి అనేది మొదట పెద్ద జీఆర్, చిన్న జీఆర్ మఠానికి సంబంధించినటువంటి పూజారులకి అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలో ఉదయం అందరినీ ఆ విధంగా చెక్ చేసి పంపించేటువంటి జీఆర్ మఠం నిర్వాహకులు అక్కడ ఉన్నటువంటి మహాద్వార ప్రవేశం చేస్తుంటే అక్కడ వాళ్ళు పూర్తిగా చూడకపోవడం, అక్కడ పట్టించుకోకపోవడంతో అక్కడ టీటీడీ ఇటు విజిలెన్స్ పూర్తి నిర్లక్ష్యం బయటపడిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ పూర్తిగా అక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే భక్తులు కూడా మండిపడుతున్నారు. ఎందుకంటే ఇంత స్థాయిలో అతను ఆ విధంగా లోపలికి వెళ్తుంటే ఏం చేస్తున్నారు, ముఖ్యంగా ఇక్కడ ఇంత జరుగుతున్నా ఏం జరుగుతోంది అని చెప్పేసి అక్కడ తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ. ఏదేమైనప్పటికీ శ్రీరంగం మఠం మేనేజర్పై, రాజారెడ్డిపై ఏదైతే విజిలెన్స్ చర్య తీసుకుంటుందా లేదా అని వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. చందు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.